గురుగారు స్కంద జయంతి గురించి చెప్తారా మనం? స్కంద జయంతి అనేది ఒక పెద్ద కథ ఉంది. క్లుప్తంగా ఒక మాట చెప్పేస్తాను. హ్మ్. తారకాసురుడు ఏం వరం కోరుకున్నాడంటే, ఈశ్వరాంశ చేత పుట్టబడినటువంటి బిడ్డ చేత మాత్రమే తనకు మరణం కావాలి. హ్మ్. సనత్ కుమారుడు అనేటటువంటి ఒక ఋషి ఉన్నాడు, హ్మ్. పసివాడు. పార్వతీదేవికి పెళ్ళయింది. శివుడితో పెళ్ళయిందనమాట. పర్వతవర్తిని దేవుడు పర్వతరాజు కుమార్తె పార్వతి. వివాహమైన కొత్తలో అత్తవారింటికి వచ్చాడు పరమేశ్వరుడు. మా పుట్టింటారు దింగు ఆ కొండ మాది, ఈ కొండ మాదే, ఈ కొండ మాదే, ఆ కొండ మాదేను. ఓసారి రండి మా పుట్టింట అన్నీ చూపిస్తాను, పర్వతాలన్నీ చూపిస్తానండి. సరే వెళ్ళిరండి, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారని చెప్పి సరదాగా వీళ్ళిద్దరిని పంపించారు. అక్కడెక్కడో పర్వతం కనిపించింది. ఆ పర్వతం పేరు ఋషి పర్వతం. ఆ ఓకే. ఋషి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, ఏమండోయ్ ఆ ఋషి పర్వతం దగ్గరికి ఎడదా అంటే, వద్దు అక్కడ ఋషులు ఉంటారు, మనం వెళ్ళొద్దు అన్నాడు. మా నాన్నగారు కూడా ఇదే మాట చెబుతారు, మా అమ్మ ఇదే మాట చెబుతుంది. ఇప్పటి వరకు నన్ను ఆ ఋషి పర్వతం మీదకి ఎవరూ తీసుకెళ్ళలేదు. కనీసం మీరు కూడా తీసుకెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? అహా! నాకేం కుదరదు, తీసుకెళ్లాల్సిందే అని అమ్మ పట్టుపడుతుందనమాట. సరే వెడదాం. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత జరిగే పర్యవసానాలకి నేను బాధ్యుడను కాను. శివునికి తెలియదా? హ్మ్. అంటాడు. ఆ సంగతి తర్వాత చూస్తుందిలే, మీరు పద, నాకు తెలియదు అంతా, మీతో వెళ్తాను అని చెప్పి మారం చేస్తుంది. వెళ్ళగానే ఋషులందరూ తపస్సులు చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి స్పృహొచ్చి పార్వతీ పరమేశ్వరులు వచ్చారని తెలిసి జపాలు మానేసేసి తపస్సులు మానేసి లేచి దండాలు పెడుతూ ఉంటారు. కానీ ఒక బాలుడు, చిన్న బాలుడు లేవడు, కదలడు, మెదలడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఇదేమిటండి? మనం పార్వతీ పరమేశ్వరులం, వీళ్ళు జపంలోనే ఉన్నారు. మనం వచ్చామని లేవగానే లేచి దండాలెట్టారు, పలకరిస్తున్నారు. ఎప్పుడొచ్చారు, ఏమిటి కథా కమామిషి అని అడుగుతున్నారు. వీడేమిటి పసిపిల్లాడు, వాడు కళ్ళు మూసుకునే ఉన్నాడు. మనం వచ్చామని ఆ మాత్రం తెలీదా? లేదు ఏమిటి నాకు అర్థం కావట్లేదంటే, ఆయన ధ్యానముద్రలో ఉన్నాడు, మనం మాట్లాడకూడదన్నాడు. ఎంత ధ్యానముద్రలో ఉంటే మాత్రం పలకరించద్దేమిటి అని అడిగాడు. ఈ కథ అంతా వింటూ, ఏమిటమ్మా అని అడిగాడు ఈయన. సరే ఎవరు అని అడిగితే, సనత్ కుమారుడు అంటారు నన్ను. సరేలే, తపస్సు చేస్తున్నావా? అవునమ్మా. వీళ్ళందరికీ వరాలు ఇచ్చాను, నీకు కూడా ఏదైనా వరం కావాలంటే అడిగిస్తానంటే, నాకేమి ఇస్తావమ్మా వరం? ఓ పంచి, నీకేం కావాలో కోరుకో, నేనే ఇస్తాను వరం అన్నాడు ఈయన. నాకు వరం ఇస్తావా నువ్వు? నాకు నువ్వు ఇచ్చేదేమిటి వరం? నువ్వేం ఇవ్వక్కర్లా. ఈ పర్వతం అంతా మాదే. ఇంగో మా నాన్నగారు వెళ్ళింది అదే, మా అమ్మగారు వెళ్ళింది ఈ పర్వతాలన్నీ, నువ్వేం మాకు ఇవ్వక్కర్లా. అంటే అమ్మ ఒక చమత్కారం అన్నమాట. హ్మ్. హ్మ్. పరమేశ్వరుడు అంటాడు, ఏం వరం ఇస్తావు నాయనా అని అడుగుతాడు. ఏదడిగితే అది ఇస్తాను. నీలాంటి కుమారుడు కలిగితే ఇంతకంటే ఇంకేం కావాలి? చెప్పు నాయనా. మేము భార్యాభర్తలం, కొత్తగా పెళ్ళైన వాళ్ళం. ఎవరైనా కోరుకునేదేంటి? సత్సంతానమే కదా! నీలాంటి బిడ్డ నా కడుపున పుడితే బావుండు కదా! తథాస్తు అన్నాడాయన. వెంటనే పార్వతీదేవి, మీ కడుపున పుట్టడం ఏమిటి, ఆయన తథాస్తు అనడం ఏమిటి అని అడిగాడు. ఆ! అదే చెప్పా. అక్కడికెళ్ళిన తర్వాత జరిగే పర్యవసానాలకి బాధ్యుడిని కాను నేనని. ఋషివాక్కు తథాస్తు అన్నాడు. అప్పుడు అమ్మ కథని నడిపించడం కోసం, అవగతమైంది నాయనా, నీవు శివకుమారుడిగా, సనత్ కుమారుడివి, శివకుమారుడిగా జన్మిస్తావు. మరి తల్లి లేకుండానా? అమ్మా నీ ప్రేరణ లేకుండా ఇది జరగదు. నీ ప్రేరణ కలుగుతుంది, కానీ నీ గర్భవాసాన పుట్టను నేను. నీ ప్రేరణ వల్లే నేను స్కందుడనవుతాను. హ్మ్. స్కందం అంటే జారునిది అని అర్థం. హుహు. జరిస్తాను. కానీ నీ గర్భవాసాన పుట్టను. కానీ నీ కుమారుడిని అనిపించుకోవడానికి, నీ అంశాలను నాలో కలుపుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు ఓపిక పట్టడం ఇది విధి. అనగానే లోకజనని మాత జగన్మాత అర్థం చేసుకుంది. అప్పుడు సరే అని చెప్పి తథాస్తు అన్నాడు. అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ తారకాసురుడు వరం ఏమిటి? ఈశ్వరుడి రేతస్సుకు మాత్రమే పుట్టినటువంటి కొడుకు చేత మాత్రమే తనకు మరణం కావాలి అని. అవును. సరే ఇక్కడ రాక్షస రాగడాలు మీరిపోతున్నాయి. లోపలికి వెళ్లారు. పార్వతీ పరమేశ్వరులు వెళ్ళి, మేము లోక కళ్యాణం క్రీడ చేసుకుంటున్నాము. కాబట్టి కుమారుడు సంభవించేంత వరకు మీరెవరు మమ్మల్ని దయచేసి అంతరాయం చేయొద్దు అని. వెళ్ళిపోయారు. కొన్ని యుగాలు ఉండిపోయారు అక్కడ. ఇక్కడ రాక్షసుల ఆగడాలు మీరిపోతున్నాయి. ఇదేమిటి లోపలికెళ్ళిన వాళ్ళు ఇప్పటిదాకా చడీ చప్పుడు లేరు, ఈ రాక్షసు చూస్తే ఇలా చేస్తున్నాడని చెప్పి దేవతలందరూ కలిసి గుహ దగ్గరకొచ్చి ఆహాకారాలు చేయడం మొదలెట్టారు. ఈ ఆహాకారాలు చేసే ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరుల క్రీడ చివరకొచ్చిందనమాట. ఇంక ఈశ్వరుడి యొక్క రేతస్సు అమ్మవారి గర్భంలోకి వెళ్ళేటటువంటి సమయం.
వీళ్ళ ఆహాకారాలకి వీళ్ళిద్దరి మధ్యన అంతరాయం కలిగి ఒక దర్భపోచంత ఎడమ ఏర్పడి ఈశ్వరుడి యొక్క రేతస్సు అమ్మవారి గర్భంలోకి వెళ్లకుండా నేల మీద జారి పడిపోయింది అనమాట. హ్మ్. హ్మ్. జారింది కనుక దానికి స్కంద అని పేరు. స్కందం ఓకే. అంటే జారుట. హ్మ్. జారి పడిపోయింది. జారి పడిపోయిన వెంటనే అక్కడ అగ్ని వేడికి వచ్చేసింది అనమాట. అప్పుడు అమ్మవారు ఆ జారినటువంటిదే స్కందుడు జయించాడు కనుక స్కంద జయంతి. హ్మ్. హ్మ్. ఏనన్నా ఓకే. స్కంద జయంతి అది. అది ఎప్పుడు జరిగింది? వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో జరిగింది. అది హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టినరోజు. ఓకే. ఓకే. స్కంద అందులోంచి ఒక బిందువు కింద పడగానే ఒక్క బిందువు అలా ఎగిరి సముద్రంలో పడింది. విశాఖపట్నం సముద్రంలో పడింది. ఓకే. కాబట్టి దానికి వైశాఖ పట్టణము అని పేరు. వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో ఉన్న ఈ బిందువు ఏదైతే ఉందో అగ్ని హ్మ్. అగ్ని బిందువు ఏదైతే ఉందో అది అంటే అగ్ని బిందువు అంటే శివుని తపస్సు బిందువు. హ్మ్. వెళ్ళి ఒక చుక్క సముద్రంలో పడింది కనుక వైశాఖేశ్వరుడుగా సుబ్రహ్మణ్యేశ్వరుడు సముద్ర గర్భంలో ఉన్నాడని, జగత్ప్రళయం అయిపోతున్నప్పుడు ఆయన జగత్ప్రళయ సాక్షిగా సముద్ర గర్భంలోంచి పైకొచ్చి చేతులు కట్టుకుని ఈ జగత్ప్రళయాన్నంతా చూస్తాడని విధానాలు పురాణ విధానంలో ఉందన్నమాట. అందుకని హ్మ్. అక్కడ విశాఖపట్టణానికి వైశాఖ పట్టణము, సముద్ర గర్భంలో ఉన్నది వైశాఖేశ్వరుడు అని చెప్పి చెప్పబడుతుంది అనమాట. ఓకే. ఇలాగ స్కంద జయంతి అనేది ఏర్పడింది. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చాలా ముఖ్యంగా చెప్పాలి. సుబ్రహ్మణ్యేశ్వరుడు స్కందుడు జారిపోయాడు కదా, అమ్మ పార్వతీదేవి బాధతో ఒక చిన్న కోపంతో ఉలిక్కిపడి లేచింది కదా ఆహాకారాలకి. అప్పుడు అమ్మవారి ఒంటి మీద కొన్ని ఆభరణాలు ఉన్నాయి. ఈశ్వరుడి యొక్క లీల, పార్వతీ అమ్మవారు ఈశ్వరుడి యొక్క లీలలో ఈశ్వరుడి యొక్క చెమట బిందువులు ఏవైతే ఉన్నాయో అమ్మవారి ఒంటి మీద ఉండేటువంటి నగల్లోకి చుచ్చుకుని వెళ్ళాయి హ్మ్. చెమట బిందువులు. హ్మ్. అమ్మ హుటాహుటి లేచేటప్పటికి ఆ నగలు జారి కింద పడ్డాయి. హ్మ్. ఒక్కొక్క నగలోంచి ఒక్కొక్క రాయి ఊడిపడింది అనమాట. హ్మ్. ఆ రాయికి ఈశ్వరుడి చెమట అంటుకుంది గనక రాయికి ఆ చెమట బిందువుకు ఉన్న శక్తి చేత 9 రాళ్ళు పడ్డాయి. అలాగా నవాభరణాల్లోంచి నవరత్నాలు పడ్డాయి. హ్మ్. హ్మ్. ఆ నవరత్నాలు ఇంతంత శిశువులు అయ్యారన్నమాట. ఓకే. ఈశ్వరుడి రేతస్సు ఇదిగో ఇక్కడ ఇలా ఉంది. ఈ అమ్మవారి దగ్గర ఆభరణాలు పడిపోయిన 9 అయ్యాయి. ఈ 9 లేచి మాతాపితరులకు నమస్కారం, మా పుట్టుకకు కారణం ఏమిటని అడిగారు. అప్పుడు అమ్మ పార్వతీదేవి ఉంటుంది ఉగ్రంగా ఉండి, అరుగు అటు చూడండి, కింద చూడండి అన్నప్పటికీ ఈశ్వరుడి రేతస్సు అగ్నిగుండం భగ 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 మండిపోతుంది అనమాట. ఇదిగో ఇది రేతస్సు. వీడే శివకుమారుడై తారకాసుర వధ చేయబోతున్నాడు. వీడు ఎప్పుడు పుట్టాడో అది తెలిసిన తక్షణం శత్రువులు మోహరించే ఉంటారు వీడిని నాశనం చేయడం కోసం. వీడిని కనుక నాశనం చేశామంటే ఈ దేవతలు ఎవ్వరూ కూడా రక్షించలేరు. దేవతలు ఎవరు రక్షించలేరు, జగత్తును ఎవరు కాపాడుకోలేరు. కాబట్టి ఈయన రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీకు కావాలంటే మీకు ఎంతకంటే కూడా అపారమైన శక్తులు నేను మీకు ప్రసాదించాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకా పసివాడు, ఇంకప్పుడే పుట్టాడు వాడు. హ్మ్. ఇప్పుడు మీరు దీన్ని కాపాడాలంటే మీకు అపారమైన శక్తులు కావాలి. నేను శక్తిని కదా, నా శక్తులని మీకు ఇచ్చేస్తున్నాను తీసుకోండి అని చెప్పి అమ్మ వీళ్ళకి మహా ఉగ్రశక్తులు ఇచ్చేస్తుంది అనమాట. ఓకే. తండ్రిగా ఆయన ఏమంటాడంటే మీరు శత్రువులతో పోరాడాలంటే శక్తితో పాటు అస్త్రాలు కూడా ఉండాలి. మీకు నా అస్త్రశస్త్రాలన్నీ ఇచ్చేస్తున్నానని చెప్పి ఈశ్వరుడు ఇచ్చేస్తాడనమాట. హ్మ్. ఇచ్చేసి ఈ క్షణం నుంచి మురుగరు ఎక్కడ సుబ్రహ్మణ్యుడు ఎక్కడ ఉంటాడో సుబ్రహ్మణ్యుడు ఉన్న చోట మీరు చుట్టూ కాపలా కాయాలి. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడ ఉంటాడో అక్కడ శత్రువులు మోహరించి ఉంటారు. ఎందుకని జగత్తు నాశనం చేసేవాళ్ళు వాళ్ళు, వాళ్ళ నుంచి జగత్తుని కాపాడేవాడు వీడు. అందుకని వాళ్ళ దృష్టి ఎప్పుడు శత్రువుల దగ్గర సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరే ఉంటుంది. ఈయనకి ఎటువంటి హాని లేకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గర కాపలా కాస్తూ ఉండాలి. ఇది నా శాసనము అంది ఆవిడ. హుహు. ఈ శాసనం ప్రకారం ఈ 9 కూడా స్వామిని కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఓకే. పేర్లు వీరబాహు, వీరకేశరి, వీరమహేంద్ర, వీరమహేశ్వర, వీరపురంధర, వీరధీర, వీరాంతక, వీరరాక్షస, వీరమార్తాండ. హ్మ్. 9 వీరబాహు, వీరకేశరి, వీరమహేంద్ర, వీరమహేశ్వర, వీరపురంధర, వీరధీర, వీరాంతక, వీరరాక్షస, వీరమార్తాండ. ఈ 9 కూడా ఇక్కడ కాపలా ఉంటారు. ఎవరి శాసనం వల్ల చెప్పండి? శివపార్వతులు. అది శాసనమేనా? అవును. ఎప్పటి వరకు ఉండమని చెప్పిందండి? పెద్దయ్యే వరకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ. అవును. ఎప్పటికి రక్షించుకుంటూ ఉండాలి. మన తెలుగు బాలుడు జాతికి ఉందండి కాబట్టి. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి నవశక్తులు మనకు కనిపిస్తున్నారా ఆలయాల్లో? హ్మ్. ఇది కదండి తెలుగు వాళ్ళం కోల్పోయాం. ఎందుకు కోల్పోవాలి?
నాకు ఆ బాధ అది నాకు పడుతుంది అనమాట. ఉమ్. ఎందుకు కొలుపు మన తెలుగు వాళ్ళకి ఏం తక్కువని కోల్పోవాలి. అర్థమైంది. ఈ 9 శక్తులతో స్వామికి ఆరాధన జరుగుతుంది. ఉమ్. మురుగల ఊరేగింపుకు వెళితే ఇప్పుడు ఇందాక మీకు శత్రు సంహార ఉత్సవం అని చెప్పాను, ఐప్పసి మసలు జరుగుతుందని. ఉమ్. ఈ 9 యుద్ధానికి వెళ్ళి పోరాట చేస్తారండి. ఓకే. షష్ఠీదేవి వ్రతం చెప్పానండి. ఈ వ్రతం చేస్తున్నప్పుడు అమ్మ బయటకు వెళ్ళి ఊర్లో సంచరిస్తుంది అండి. ఉమ్. ఇందులో ఒక 4 స్వామి దగ్గర కాపలా ఉంటే 5 అమ్మతో వెళతారనమాట. ఓకే. మహారాణి కదండి ఆవిడ. ఉమ్. మహారాణి మా తల్లి. మళ్ళీ ఈ వల్లీదేవి ఊరేగింపు వెళుతుంది. మళ్ళీ ఇందులో ఈ 4 ఇక్కడుండి 5 ఇందులోకి వెళ్తారనమాట. ఉమ్. అమ్మవారితో వెళ్ళిన వాళ్ళు 5 ముందు ఇక్కడ ఉండిపోతారు, వెనకాల వాళ్ళు ఇక్కడ వెళ్తారనమాట సంచారానికి. ఓకే. ఎంత ప్రక్రియ అండి తెలుగు వాళ్ళకి దక్కాల్సిన ప్రక్రియ. ఉమ్. ఈ విధంగా ఈ యొక్క విధానం నడుస్తుందన్నమాట. మనం ఈరోజు చాలా చక్కగా మాట్లాడుకున్నాం గురుగారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర గురించి ఎన్నో కథలు, 1 కాదు 2 కాదు, ఎన్నో కథలు. అన్న మహత్యం ఏంటి, అసలు చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ కూడా మన యూటీవీ ప్రేక్షకులు తెలుసుకొని ఈ అవగాహన పొంది మనం కూడా అంతే వైభవంగా జరుపుకోవాలని అనుకుంటున్నాను. ఈ స్కందుడు ఇలా జారిపోయాడు కదా, ఇంక మ్మ్. అక్కడే ఉంటే కుదరదు, మండిపోతుంది. ఉమ్. ఉమ్. ఈ స్కందుడిని ఎలాగైనా సరే ఈ మంటను తగ్గించాలని చెప్పి అమ్మ గౌరీ కుండల్లోకి ఈ ముద్దని తోసేస్తుంది అనమాట. ఓకే. ఆ కుండల్లోంచి జారి పడి ఒక తటాకంలోకి వెళ్ళిపోతుంది. అడవిలో ఒక చిన్న తటాకం అంటే ఒక చిన్న మడుగు, ప్రవాహం లేని ఒక మడుగు అన్నమాట. ఉమ్. వెళ్ళిపోయి అందులో పడిపోతుంది. ఉమ్. ఆ మొదలు పడిపోయినప్పుడు అక్కడ ఏమంటే సప్త ఋషులు అక్కడ తపస్సు చేస్తున్నారు ఆశ్రమంలో. ఉమ్. అరుంధతి దేవి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఉమ్. ఋషులు మడిగా స్నానం చేసి భోజనం చేసి దేవతలకు అందించేటటువంటి అన్నాన్ని హవిర్భాగం అంటారు, అవన్నీ వండించాలంటే అందులోంచి ఒక 6 నది దగ్గరికి వచ్చి స్నానం చేసి నీళ్లు పట్టుకెళ్తారు ఈ మడుగు దగ్గరికి వచ్చి. ఉమ్. ఒకరు మాత్రం అరుంధతి దేవి మాత్రం అక్కడ ఉంటుందన్నమాట. ఉమ్. ఇక్కడ వాళ్ళ ఆశ్రమంలో ఉండి వాళ్ళకి కావాల్సిన చూసుకుంటుంది. ఆడవాళ్ళలో ఈ 6 ఆడవాళ్ళు ఇటు వస్తారనమాట. ఉమ్. ఈ ముద్ద ఆ నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఆ కొంచెం నీళ్లు అటు ఇటు కదులుతాయి కదా, ఈ ముద్ద ఇలా 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 జరిగి అక్కడ దర్భల వేడికి రాపిడికి ఉష్ణం పుట్టి శిశువు తయారవుతుంది. ఈ 6 స్నానం చేసినప్పుడు వాళ్ళకి పిల్లలు లేకపోతే ఈ 6 ఆ శిశువుని తీసుకుని హత్తుకుంటారు. 6 శిశువులు 6 ముఖాలుగా విడిపోతాయి అన్నమాట. దర్భల రాపిడికి పుట్టాడు కనుక దర్భని శరవణం అంటారు కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడికి శరవణ భవ అని పేరు. శరవణం నందు ఆవిర్భవించబడిన వాడు శరవణ భవుడు. శరవణ భవుడు గౌరీసుతుడు జగమంతా తరిహింపచేసే కార్తికేయుని చూడరారమ్మా కావడిలో పాలు తేరమ్మా. ఇలా శరవణ భవుడు ఆవిర్భవించబడ్డాడు. స్కందుడు ఉద్భవించినది స్కంద జయంతి, అక్కడ ఉద్భవించాడు అక్కడ. ఇక్కడ షణ్ముఖుడుగా ఆవిర్భవించబడ్డాడు 6 ముఖాలుగా. అది ఎన్నో మీరన్నట్టుగా ఎన్నో 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 లోతుకి వెళ్ళిపోతే ఎన్ని కథలు ఉంటాయో తెలీదు, ఎన్ని ఇది ఉంటుందో తెలీదు. మరి గురుగారు, సాధారణంగా మనం ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి? ఏదైనా ఒక గుడి కంటే నేను చెప్పలేను, ఉమ్. సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి కంటే చెప్పగలను. ఉమ్. అంటే చెప్పండి. అంటే ఏదైనా గుడి కంటే కొంతమందికి నేను చెప్పే నియమాలు వాళ్ళ గుడికి వర్తించకపోవచ్చు. ఓకే. సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క విధానాలు నా మనసుకు నాకు తెలుసు కనుక నేను చెప్పాను కదండి, పండిత పూజ పామర పూజ విధానాలు 2 ఉంటాయని చెప్పాను కదా. అవునవును. ఆయనకు కావాల్సింది మనసండి. ఉమ్. చాలా మంది నిష్ఠ, ఆయనకు కోపం ఎక్కువ, మడి పాటించాలి, నిష్ఠ పాటించాలి, లేకపోతే ఆయన ఆగ్రహానికి బలైపోతాం అన్నం వల్ల మన తెలుగు రాష్ట్రాలలో చాలా మట్టుకి ఆయనకి భయపడే మనం ఏదైనా లోపం చేస్తున్నామేమో, సుబ్రహ్మణ్యేశ్వరుడి కోపానికి బలైపోతామేమో అన్న భయం చేత మన తెలుగు వాళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కొంత దూరంగా ఉందేమో అని నా అభిప్రాయం. ఉమ్. కాబట్టి ఆ భయం అక్కర్లేదండి. తండ్రి అంటే భయం ఉండాలమ్మా, తండ్రి ప్రేమకు దూరం అయ్యే భయం ఉండకూడదు. అవును, ఆ తేడా అర్థం చేసుకోగలగాలి. అవును. తండ్రి అంటే భయం ఉండాలి, ఉమ్. తండ్రి ప్రేమకు దూరం అయ్యే భయం ఉండకూడదు. ఉమ్. ఇక్కడ మనకు జరిగింది అదే. కాబట్టి నేనేమంటానంటే పండిత పూజ పామర పూజ 2 ఉన్నాయి. ఉమ్. మీకు తెలుసు అనుకో చేసుకోండి, తెలుసున్నట్టు. ఉమ్. తెలియదు అనుకో వాళ్ళని చేసుకున్నాం, ఎవరైతే చేసుకుంటున్నారుగా చేసుకున్నామండి. ఉమ్. మీరు చెప్పండి, కావాలంటే తప్పేం లేదు. వాళ్ళకి ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. మనం ఓకే. చెప్పినవన్నీ చేయాలని ఏం లేదు కదా, అవును. చేసుకున్నామండి. కొంతమంది శరీరం సహకరించదమ్మా,
ఉమ్, నేనంటే తినేసి చేయండి రా అంటాను. ఉమ్, మా స్నేహితుడు ఉన్నాడు, మా స్నేహితుడు బారు అని ఉన్నాడు, వాడు భరద్వాజ్ వాడి పేరు, నేను బారు అని పిలుచుకుంటా. వాడికి శరీరం సహకరించదు వాడికి. నేను ఒకటి చెప్తా, అరే బారు నువ్వు తిని చేసుకోరా, తినకుండా చేయకు, నువ్వు పూజ చేయి, ముందు తిను, మందులు వేసుకోవాలి వాడు. ఉమ్, వాడు మందులు వేసుకోకపోతే వాడికి కుదరదు పాపం. అవునవును. కాబట్టి నేనే ఉంటాను, నువ్వు తినేసి మందులు వేసుకు చెయ్యి, ఏం నష్టం ఏంటి, చెయ్యి అంటాను. అంతేనంటావా అంటాడు. రెండో మాట మాట్లాడకుండా చెయ్యి అంటాను. వాడు నేను చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు వాడు ఇంకో గంట ఎక్కువసేపు చేసుకోగలుగుతాడు, అవును. మనసు అక్కడ పెట్టి చేసుకోగలుగుతాడు. కరెక్ట్ అది. తప్పే ఉమ్, ఉందండి, ఉమ్. తప్పే ఉంది ఎవరికి చెప్పండి. కుదిరిన విధంగా ఆరోగ్యం కూడా సహకరించాలి కదా, అది కూడా సహకరించాలి ముఖ్యం కదండి, కదా. ఉమ్, శరీరం సహకరించాలి. ఓ తల్లి ఉందండి, నాకు నాకు బాగా గుర్తు. ఒక 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఓ తల్లిగారు నాకు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెప్తుంటే, అయ్యా నాకు కాలు విరిగిపోయింది, కాలు కట్టివేశారు, ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి, నేను స్నానం చేసే స్థితిలో లేను. సుబ్రహ్మణ్య షష్ఠి ఈ రోజు వరకు, నేను కాపురానికి వచ్చిన ఈ రోజు వరకు కూడా షష్ఠి వదలలేదు. నాకు షష్ఠి చేసే మార్గం చెప్పండి మహానుభావ అని అడిగింది. నేను ఒకటే చెప్పా, అమ్మ మీరు ఇంత విభూతి నొసలు పెట్టుకోండి, బట్ట మార్చుకోండి, మీ వాళ్ళని అడిగి ఓ బట్ట మార్చుకోండి, మార్చుకోగలిగితే, లేకపోతే లేదు. శుభ్రంగా మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని, మీ ఇంట్లో మీ కోడలో మీ పిల్లలు ఎవరు ఉంటారు కదా, 1 లీటర్ పాలో 2 లీటర్ల పాలో కాచి గోరువెచ్చగా చూసుకుని ఇంత పంచదార వేసి యాలకుల పొడి వేసి ఒక ఎన్ని గ్లాసుల్లో వస్తాయో అన్ని గ్లాసుల్లోనూ పోసేయండి. ఆ దారిలో వెళ్ళిపోతుంటే అరుగు మీద కూర్చుని ఆ దారైపోయే పిల్లల్ని ఒకసారి ఇలా రమ్మనండి, సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరుడు అని ఆ వెళ్ళిన పిల్లలకు ఒక్కొక్క పాల గ్లాసు ఇచ్చేయండి, అయిపోయిందన్న. ఉమ్, చెప్పమ్మా, భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారి, భావమే భావములోన భాగ్యమునందున గోవింద గోవింద. భావనే అవును. కదండి అమ్మా, ఉమ్, మన భావనతో ఏదైనా చేయొచ్చు, అవును. తప్పే ఉందండి. ఏ పసుపు విఘ్నేశ్వరుని మనం పసుపుతో చేసి విఘ్నేశ్వరుడు అంటున్నాం, అవును. అదే పసుపుతో గౌరీ అంటున్నాం. అవును. అంతే. పెళ్ళిలో విఘ్నేశ్వరుని పసుపు చేసి విఘ్నేశ్వర పూజ చెయ్యి అంటున్నాం, ఉమ్, మళ్ళీ అదే పసుపు ముద్దతో గౌరీ అంటున్నాం. ఉమ్, అంటే రెండు మనవే, భావనే కదా. ఉమ్, ఈ భావనతో ఏదైనా చేయొచ్చు. నేనే అంతే. చెప్పా, అమ్మగారు మీరు ఏం బాధపడద్దు, ఉమ్, ఒక్కొక్కరి పిల్లలకి ఇచ్చేసి పిల్లలందరికీ తల విభూతి పెట్టేసి పంపించేసేసేయండి, అంతే. అయిపోయింది సుబ్బారెడ్డి పూజ. ఉమ్, ఉమ్, తృప్తి పడింది ఆ తల్లి. అంతే. అదండి.